మధునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం. మళ్ళీ హైదరాబాద్ బస్ ఎక్కితే ఎట్లా ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే మా అన్నయ్య ఉండు మనం అక్కడికి వెళ్దాం మా అన్నయ్య పెళ్లి చేస్తాడంటే తెల్లారి గుళ్ళో సాయిబాబా టెంపుల్లో మాకు పెళ్లి చేసిన వాళ్ళు అన్నయ్య. షాప్లో ఫిబ్రవరిలో ఒక అబ్బాయి ఉంటాడు నీకు అబ్బాయికి ఏదో పరిచయం ఉంది అని అన్నాడు. ఆహా లేదు నువ్వు ఏ ప్రమాణం చేయమన్నా చేస్తా నాకు అబ్బాయితో ఎటువంటి సంబంధం లేదని నేను చెప్పిన. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు మీ ఆయన? ఎక్కడికి వెళ్ళాడు వీళ్ళ అమ్మోళ్ళ దగ్గరే ఉన్నాడు మేడం. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు మీ దగ్గర రానంటున్నాడు. నా దగ్గర నాకు మాత్రం నా భర్త నాకు కావాలి అని లేకపోతే నేను బతకలేను. మీరే ఈ అమ్మాయి విషయంలో మీరు ఏం చేశారు? ఎందుకు అమ్మాయిని వదిలేశారు? ఏం లేదు మేడం, ఫస్ట్ మేము లవ్ చేసుకున్నాం మేడం. హైదరాబాద్ లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉంటే ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నాను మేడం. అయితే ఏమైంది మేడం, ఒక రోజు నేను ఇంటికి పోయినా, ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్తే డోర్ వేసింది. సరే డోర్ వేసింది, డోర్ కొట్టిన. ఈమె ఆడు పండుకొని ఉన్నాడు, ఈమెమో వచ్చి డోర్ తీసింది. అప్పుడు చూసినప్పుడు ఎట్లుంటది మేడం? ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు మీ ఆయనకు అనుమానం వచ్చింది కదా, నువ్వు కాదని చెప్పావు కదా ఆమ్లెట్ వేసి, ఆ తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. ఉండాలి మేడం, జాగ్రత్తగా. అరే ఏం ఒప్పుకునేది, నువ్వు చేసేసి అన్ని ఒప్పుకుంటే అతను ఒప్పుకోవాలా నిన్ను? ఇంకేడ కారు ఇంకా అయిపోయింది లైఫ్. సరే ఇప్పుడు ఒకసారి అతను కూడా పిలిచి మాట్లాడదు, అతనేం చెప్తాడు. ఇది కథ కాదు జీవితం. వాళ్ళిద్దరికి పెళ్ళయింది, మీకు పెళ్ళయింది కదా. సో పెళ్ళైన అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలన్నది ఒక పద్ధతి ఉంటుంది. అనవసరంగా అసలు పెళ్ళైన అమ్మాయితో మాట్లాడడమే తప్పు. షాప్ అయినంత మాత్రం 24 గంటల అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరంలే. షాప్లో మీరిద్దరు ఒకరి మీద ఒకరు ప్యాంట్లు షర్ట్లు ఇసుకోవాల్సిన అవసరంలే, మీరిద్దరు కొట్టుకోవాల్సిన అవసరంలే, వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. అతను లేనప్పుడు బయట నుంచే అతను ఉన్నాడా అంటే లేడంటే మీరు వెళ్ళిపోవాలి. వాళ్ళ ఇంట్లో కూర్చొని అతని గురించి వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే అది మీరు మంచికి చేశారో చెడుకు చేశారో వేరే ఆలోచనలు లేకుండా ఉండొచ్చు, బట్ అనుమానం రావడానికి అవకాశం ఉందా లేదా? అలా జరిగితే కొన్ని ఒకసారి అనుమానం వచ్చింది, మళ్ళీ అదే విధంగా రెండోసారి ప్రవర్తించారు, మూడోసారి ప్రవర్తించారు. మీ భార్య కూడా అతనితో చెప్పే స్టేజ్కి వచ్చింది. మీ భార్య ఎందుకు ఫోన్ ఇతనితో చెప్పింది ఆ అమ్మాయి ఫోన్లు చేసి మాట్లాడుతుందని? మీ భార్య చెప్పింది, ఆవిడ చెప్పిందని మాకు తెలుసు. చెప్పింది మేడం, వీళ్ళమ్మ నేను వీడు పెళ్ళాముండే. అప్పుడు మీ ముగ్గురు విషయంలో మీ ముగ్గురులో అతను నిజాలే చెప్తున్నాడు. అతను ఏ విధంగా చెప్తున్నాడు, అతను నిజం చెప్తున్నాడు లేదో నేను తెలుసుకోగలను. ఇప్పుడు మిమ్మల్ని కూడా నేనేం అడుగుతున్నాను కాదు మేడం, పరిచయం అయ్యి ఫస్ట్ నేను వెళ్ళాక 2 years ఆల్మోస్ట్ 2 years అవుతుంది పరిచయం. ఫస్ట్ నేను వెళ్ళాను, తర్వాత ఒక 6 months తర్వాత నేను వచ్చిండు. అప్పటి నుంచి పరిచయం 2.5 years నేను చేసింది అక్కడ. 2.5 years నుంచి పరిచయం కాదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు మామూలుగా మంచి మనసుతోనే మాట్లాడి ఉండొచ్చు, కానీ అనుమానం వచ్చింది అని తెలిసిన తర్వాత అన్నా అది కంటిన్యూ చేయకూడదు. మీ భార్యకి అనుమానం ఉంది, మీ భార్య అనుమానించింది, అతను అనుమానించాడు. ఇప్పుడు వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ అమ్మగారింటి నుంచి కూడా మీకే ఫోన్ చేసి మాట్లాడింది ఇతని గురించి. ఎందుకు మాట్లాడాలి అలాగా? మీతో మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఎంకరేజ్ చేయాలి? చెప్పాను మేడం, ఎందుకు ఫోన్ చేసిన అంటే ఇద్దరు పంచాయతీ కదా, మీ ఊరికి వెళ్ళిపోయింది కదా, షాప్కి వస్తుంది రావట్లేదు, ఫోన్ చేస్తే ఫోన్ లేవట్లేదు అని ఫోన్ చేసింది నాకు. షాప్ లో ఆసిఫ్ ఉంటాడు, పాషా ఉంటాడు, పరమేశ్వర్, చాలా అందరు ఫోన్ చేసి అందరు చెప్పే కొంతమంది లేదని చెప్పేది. నేను పక్క సెక్షన్ కావాలి నాకు ఫోన్ చేసి వచ్చిండారు, నేను రాలేదని వచ్చని చెప్పేసి. మేడం ఇందాక నా ఫోన్ కలుస్తలేదు అన్నదా, ఇప్పుడేమో నేను ఫోన్ లేపుతలేడు అంటున్నా. ఇది చూడండి, ఫోన్ లేపేదంట ఫోన్ చేస్తుంటే. అంటే ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే ఇతను ఫోన్ కలవలేదు అందుకని మీకు చేశానంది. ఇప్పుడు ఒకటి మీరు కాకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చేయొచ్చు కదా. ఊరందరికీ తెలిసిందే కదా వ్యవహారం. మిగిలిన వాళ్ళకి ఎవరికి చేయలేనని చెప్పింది, చేయలేదు మీకే చేశానని చెప్పింది. మిగిలిన వాళ్ళు ఎవరి నెంబర్లో తన దగ్గర లేదని చెప్పింది. మీరేమో మిగిలిన వాళ్ళకి చేశారని చెప్తున్నారు. ఇప్పుడు మీరు నిజం చెప్తున్నారా, అమ్మాయి నిజం చెప్తుందా? నిజమే కాదు మేడం, ఫోన్ చేసి చేయాలంటుంది కదా వేరే వాళ్ళకి ఎవరికి. అందరు ఫోన్ చేసింది కాదు, నెంబర్లు నేను ఇస్తా అడిగిన ఒకసారి ఫోన్ చేసి చేయలేదని. మరి అప్పుడు ఈ అమ్మాయి అబద్ధం చెప్పిందా? మీ ఎదురుగా ఉంది కదా, అడగండి. ఎప్పుడు చేసింది తెలియదు కదా, అడగలేమని ఫోన్ చేసి చేయలేదు కడతామని. నువ్వు అన్నావా లేదా మిగిలిన వాళ్ళు ఎవరి నెంబర్ నా దగ్గర లేవు ఇతని నెంబరే ఉంది? ఎవరు చేయలేదు అంటే అబ్బాయికి మా ఆయనకు ఫోన్ చేస్తుంటే షాప్కి వెళ్తలేడని నాకు తెలిసింది.
తెలిసినాక నేను ఫోన్ చేస్తుంటే నాతో మాట్లాడట్లేదు కదా, ఇంటికి పంపించేసింది కదా నన్ను. ఇంటికి పంపించినాక మాట్లాడట్లేడు. మా ఇంటి పక్కనే ఈ అబ్బాయి రూమ్ ఈయననే ఇప్పించిండు అనమాట. పక్కనే ఈ అబ్బాయి ఉంటాడు, వద్దు అని చెప్పిన, రూమ్ ఇప్పించిండు. పక్కనే అబ్బాయి ఉంటాడు, పక్కనే ఉంటాడు కదా అనేసి నేను వద్దని ఏడింటికి ఎందుకు చెప్పారు? వద్దని ఎందుకు చెప్పారు? రూమ్ ఇప్పించొద్దని ఎందుకు చెప్పారు? ఎందుకు అనవసరంగా అక్కడ నేను వేరే దగ్గర ఇప్పించే ఈడు ఎందుకు అనవసరంగా ఎందుకంటారు? యాజ్ అ ఫ్రెండ్ గా అట్లా చేశాను start మేడం. అయింది కదా మేడం. రూమ్ As a- ఇప్పిస్తే మీరు ఎందుకు ఇప్పించొద్దంటారు? family ఏదో కదా. కారణం ఉండాలి కదా. అదే మాకు గొడవైంది కదా, అనుమానం. అప్పుడు అప్పుడు గొడవ కాలే మేడం, అప్పుడు కాలే మేడం రూమ్ ఇప్పించినప్పుడు. అంటే వీళ్ళ అప్పుడు పెళ్ళై కొత్తగా 1 పెళ్ళి year అయింది. అయింది. మాకు మా తాత చనిపోయి 2 years అవుతుంది. అప్పుడు అబ్బాయిని రూమ్ లో చూసినా అని చెప్తుండు కదా, అప్పటి నుంచి అనుమానం స్టార్ట్. అబ్బాయి అప్పుడు అట్లా అన్నందుకు రూమ్ ఇప్పియకు నువ్వు, మళ్ళీ ఇట్లానే అంటావని నేను అన్నా. సరే మేడం, ఇది ఒకటి ఇట్లా అంటుందా? మరి మధ్యలో ఒకసారి నీ ఫోన్ కలుస్తలేదు, క్యాబిన్ నుంచి నేను ఆయన ఫోన్ చేసి నేను ఫోన్ లేపినప్పుడు మాట్లాడనని చెప్పి, మరి అప్పుడు నేను అప్పుడు బెదిరించాను కదా, ఆ ఫోన్ ఎందుకు చేసినట్టు మళ్ళీ? అడగండి మీరు అక్కడ. ఫోన్ ఆ ఎందుకు రోజు చేశారు? కాల్ నీకు నేను చెప్పిన కదా, నీ కాల్ కలుస్తలేదు అందుకు మరి అబ్బాయి మొన్న గొడవ చేసిండు. ఎందుకు చెప్పలేదు? మరి అదొకటి చెప్పినావు, రూమ్ ఇప్పియక నువ్వు గొడవలు అయితే అని చెప్పినావు. మన గొడవ ఎందుకు చెప్పలే? ఆ రోజు ఎందుకు చెప్పినావు? షాప్ లో మీ ఇద్దరికి తానే ఏమైనా ఉంది, ఏమన్నాడు ఆ రోజు? affair ఉంది కాబట్టి ఏమైనా తెలుస్తుంది ఏమైనా భయపడి చెప్పినావు నువ్వు నాకు ఆయనకి ఇప్పియొద్దని. సమాధానం చెప్పమ్మా. నేను నిజంగా భయపడే చెప్పలేదు మేడం. మా ఓనర్ చెప్తా అన్నాడు, చెప్పుకోమని చెప్పుకోమని చెప్పినప్పుడు ఈయన వచ్చిండు, చెప్పలేదు. నేను పెళ్ళైపోయినాక చెప్దామనేసి నేను అనుకున్నా, అప్పటికే ఆయనకు పెళ్ళి తెలిసిపోయింది. అయిపోయాక ఎట్లా చెప్తారు? నువ్వు చెప్పే దాంట్లో ఏదన్నా కరెక్ట్ ఉందా చెప్పు ఫస్ట్. నేను భయపడ్డా మేడం. first. ఎందుకు భయపడ్డావు? తిడతాడేమని భయపడ్డా. ఎందుకు తిడతాడు? ఎందుకంటే ఎందుకు కొట్లా నువ్వు అప్పటికే టార్గెట్ల మీద గొడవ అవుతున్నాయి సంగతి ఆయనకు చెప్పిన, ఇట్లా నాతో పోటీ పడుతుండే వాడు అది అబ్బాయి. చెప్పినప్పుడు ఇది చెప్పాలి కదా. అది ఎట్లా ఆ అర్థం తప్పు చేసుకున్నావు? నాదే అని నేను ఒప్పుకున్నా వాడు మేడం. తప్పు చేసేసి తప్పు నాదే అంటే అవ్వదు. అది మొదటి తప్పు అయితే అతను క్షమిస్తాడు. అంతకు ముందు నువ్వు 2-3 సార్లు మీ ఇద్దరి మధ్య ఇదే వ్యవహారం జరిగింది, అతని గురించి జరిగిందా? అది నువ్వు అసలు ఫస్ట్ నాకు చెప్పనే లేదు. ఇవన్నీ చెప్పలే, ఈ రూమ్ సంగతి చెప్పలే, అతను మీ రూమ్ పక్కన ఉన్నాడని చెప్పలే, మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగినాయి చెప్పలే, ఏమీ చెప్పలే. అసలు నాకు మ్యారేజ్ అయిందే మా సార్ తెలిసి ఇట్లా అవుతుంది వాడు నాశనం అయిపోతాడని వీళ్ళకి చేపించింది మా సార్. మ్యారేజ్ మొన్న తెలిసింది నాకు. రూమ్ ఇప్పించి 2 months అయిపోయిన తర్వాత నాకు తెలిసింది ఈ విషయం ఇట్లా అవుతుంది. అది సరే, నీకు తెలిస్తే నువ్వు రూమ్ ఎందుకు ఇప్పిస్తావు? తెలిస్తే నేను ఎందుకు ఇప్పిస్తా మేడం? అది వదిలేసే, దాని గురించి అంటలే. అంటే తర్వాత ఇలా తెలిసింది, వీళ్ళిద్దరికి వ్యవహారం ఉందని తెలిసే మా సార్ ఇతనికి పెళ్లి చేశాడు, ఇవన్నీ చెప్తున్నావు కదా. అంటే ఇప్పుడు తెలిసింది మొత్తం. అవన్నీ నిజాలు అబద్ధాలు కూడా మనకు తెలియదు. ఇప్పుడు అదే ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు అందుకే ఉన్నా మేడం నేను 3 months. నేను తప్పని నేను అనడాలి. అంటే మనకి చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. అంటే మరీ చెప్పుడు మాటలు కూడా మనం వినేయకూడదు. అన్ని మనం కళ్ళారా చూసి మనం చెవులారా వింటే తప్ప అవన్నీ నిజాలు అనేది కూడా మనం అనుకోవడం కరెక్ట్ కాదంటున్నా. అదే నీకు చెప్పేది. ఇప్పుడు నెగిటివ్ గా ఆలోచిస్తే అన్ని నెగిటివ్ గానే తీసుకోవాలి మేడం దాన్ని. అదే సరే, నువ్వు తీసుకోలేదు, సరే నువ్వు మంచిగానే తీసుకున్నావు, అమ్మాయిని క్షమించావు, ఆ తర్వాత కూడా కలిసే ఉన్నారు. నీకు బాగా కోపం వచ్చింది, ఆ షాప్ లో జరిగిన గొడవ నీకు చెప్పలేదు అన్న దగ్గర నీకు కోపం వచ్చింది. అదొకటి కాదు, వీళ్ళ కాల్ లిస్ట్ తీయండి. 1 year నుంచి కాల్స్ ఎన్ని మాట్లాడారో తెలుస్తుంది మీకు. వీళ్ళకి ఏం ఎఫ్ఐఆర్ లేకపోతే వీళ్ళ వైఫ్ ఈయన ఎందుకు చెప్తుంది, ఇబ్బంది పెడతాది, ఈమె కూడా ఎందుకు చెప్తుంది నువ్వు మా ఆయన వెంట అది ఇది అని ఎందుకు వార్నింగ్ ఇస్తుంది? ఏం లేదు. దీనికి సమాధానం చెప్పండి సార్. మేడం వార్నింగ్ ఎందుకు ఇవ్వలేదు? అబద్ధాలు మాట్లాడొద్దు ఈడ, నిజాలు చెప్పాలి. ఆ రోజు ఏం మాట్లాడో ఈ రోజు అదే మాట్లాడాలి. ఈడ అదే అబద్ధాలు మాట్లాడొద్దు. ఊరికే ఆమె ఏం చెప్పాము తెలియదు, ముచ్చట మ్యాటర్ తెలియదా? అసలు ఏం తెలియదు. వార్నింగ్ ఆమె ఇవ్వలేదు, వార్నింగ్ ఇవ్వలే. మీరు వార్నింగ్ ఇవ్వలే మీ ఆవిడ? నాకు వార్నింగ్ మరి ఏమి ఇచ్చింది ఆవిడ? ఏం చెప్పింది? అతను మాట్లాడేటప్పుడు నువ్వు కొంచెం మాట్లాడద్దాం. ఊరికే ఏం చెప్పలేదు, నాకు ఓకే చెప్పలేదు, ఎవరికేం చెప్పలే, ఊరికేం చెప్పలేదు. మీ ఇద్దరికి సంబంధం ఉంది అని ఇతను గొడవ పడ్డాడు. మా ఇద్దరికి అలా కాదండి, ఇతనికి మీకు గొడవ, అమ్మాయికి మీకు గొడవ, ఇద్దరు కొట్టు. అమ్మాయి షాప్ లో మిమ్మల్ని కొట్టిందా? కొట్టింది. ఇవన్నీ ఈ వ్యవహారాలు కస్టమర్ సేల్స్ కాడ టార్గెట్ మా షాప్ ఆఫర్స్ ఉంటాం, ఇంత చేస్తే 4 వస్తుంది. ఆ ఆశ మీద నేను సేల్ చేసేటప్పుడు ఇప్పుడు సేల్ చేయను, ఆ సార్లు 12 వస్తుంది, సేల్ చేయకపోయేది. 4 ఎక్స్ట్రా ఎందుకు వదులుకోవాలని పని చేసిన. ఈ సెక్షన్ లో గిరాక్ చూపించిన, నేను కోపం వచ్చి కొట్టింది బాక్స్ తీసుకొని. అంతేగా కొట్టినప్పుడు చిన్న మాట తెలిసి మా సేట్ తెలిసింది. ఆ సేట్ పిలిచి అడిగింది ఎందుకు మాకు అట్లా కొడుతాం అంటే, అన్న సెక్షన్ లోకి వచ్చి నేను అమ్ముతున్నానా అందుకు కొట్టినా అని చెప్పింది. చెప్పిన తర్వాతకి చెప్పేసి సెక్షన్ అమ్ముతున్నాను గిరాకి వద్దన్నా అంటే, సరే నువ్వు సందీప్ ఎందుకు అని వారిని బెదిరించింది. సరే అని ఏం పోనని నా సెక్షన్ ఉన్నాయి అంత వాళ్ళ పని మనం ఆలోచిస్తాం. మీ ఆవిడకి అసలు వ్యవహారమే తెలియదు, వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతున్నారు అన్నది కూడా తెలియదు. గొడవ అంటే తెలిసింది, గొడవ చేసిన వార్నింగ్ ఏమి వేయలే. ఇందాక ఏమీ తెలియదు అన్నారు, ఇప్పుడైతే వ్యవహారం తెలియదు. వార్నింగ్ వేయలేము, అంతే వార్నింగ్ ఏమి వేయలే. ఏం ఆవిడ ఏమి ఇచ్చింది? వార్నింగ్ ఇవ్వలే, మరి ఫోన్ కూడా మాట్లాడలేదు. ఇందాక ఏమీ తెలియదు అన్నారు, ఇప్పుడైతే వ్యవహారం తెలియదు. వార్నింగ్ వేయలేము, అంతే వార్నింగ్ ఏమి వేయలే. ఏం ఆవిడ ఏమి ఇచ్చింది? వార్నింగ్ ఇవ్వలే, మరి ఫోన్ కూడా మాట్లాడలేదా? ఈమెతో ఫోన్ మాట్లాడలేదు. ఇది వీళ్ళతో చెప్పలేదు, ఇతనితో చెప్పలేదా? మీకు ఎట్లా తెలుసు? ఇప్పుడు మీ ఆవిడ ఫోన్ చేసి ఏం మాట్లాడింది? మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు,
ఇది ప్రాబ్లమ్ గా ఉందన్నా చూడండి అని చెప్పింది. అదైతే మీకు చెప్పి చేయదు కదా ఆవిడ ఫోన్ అతనికి. ఫోన్ ఏం చేయలేదు మేడం, నేను అక్కడనే ఉంటాను కదా. పక్కనే ఉన్నారని చెప్పింది. ఫోన్ చేసినట్టు మళ్ళా ఫోన్ చేసి చెప్పిందని చెప్పాడు. నేనే ఫోన్ అన్నా, అతను చెప్పిందనే చెప్పాడు. అది ఏ విధంగా చెప్పిందో నాకు తెలియదు. సరే చెప్పిందని అతను చెప్తున్నాడు, మీరు లేదు అంటున్నారు. మీకు లేదని ఎట్లా తెలుసు? మీరు ఉన్నప్పుడైతే ఆవిడ చెప్పదు కదా. నా ముందు చెప్పాలంటున్నది, మీ ముందు చెప్పిందని అనలేదు అతను. అది అందుకని మీ ఆవిడ చెప్పింది అతనికి, అది మీకు తెలియదని మీరు అంటున్నారు. మీకు తెలియదు అలా చెప్పలేదన్నారు మీరు. అందుకని నా ముందు చెప్పలేదన్నా. మీ ముందు అదే అంటున్నాను, మీ ముందు చెప్తుందని చెప్పదు. ఎట్లా చెప్తుంది మీ ముందు? సో మీ ఆవిడ కూడా మీ ఇద్దరి వల్ల ప్రాబ్లం ఉందన్నది అతనితో చెప్పింది. మీతో చెప్పలేదు, అతనితో చెప్పింది సార్. అది మీకు తెలియదు. ఓకే, నేను చెప్తున్నా ఇప్పుడు. చెప్పింది మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు, చాలా సార్లు మీరిద్దరు మాట్లాడుకున్నారు ఫోన్. మన కాల్ హిస్టరీ ఉంది అంటున్నాడు. అవన్నీ చూపించాలి మీకు. చూపిస్తే తర్వాత వేరే సంగతి అవుతుంది మళ్ళీ. మరి చూపించాడు, ఒకవేళ చూపించి అతను ప్రూవ్ చేశాడు, మీరిద్దరు అంటే మాట్లాడుకోవడం వల్ల తప్పు లేదు. నేను అదే చెప్తున్నా, మాట్లాడుకోవడం వల్ల తప్పు లేదు. అది అతను తప్పుగా కూడా అనుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నా. మీరు మాట్లాడుకోనే లేదంటే అప్పుడే అనుమానం. ఒక్క నిమిషం మేడం, కాన్పులు ఎందుకు తెప్పించింది నాకు 2 times? ఈ గొడవ కాకముందుకు అసలు ఈ అబ్బాయిని నాకు పరిచయం లేదు. ఇప్పుడు మీరు ఆ కథకి ఎందుకు వెళ్తున్నారు? నాకు కాన్పులు తెప్పించింది, నాకు ఆధారం లేకుండా చేసింది మేడం. అది ఇప్పుడు ఆ కథ అనవసరం. మీరు తెలిసే కదా, మీ ఇద్దరు ఇష్టపడే కదా అబార్షన్ చేయించుకున్నారు. లేదు, మీరు బలవంతంగా తీసిండు. వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న ఊరికి తీసుకెళ్లి 2 months ఉంటే నాకు, నేను హాస్పిటల్ తీసుకెళ్తారని తీసుకెళ్లి. సరే తీసుకెళ్లారు, చేశారు. ఎందుకు చేశారమ్మా అలాగా? లేదు మేడం, ఒకసారి అది మా ఇష్టపూర్వకంగా జరిగింది, ఇంకోసారి వాళ్ళ మమ్మీయే చేసింది. ఇది మొన్ననే, ఇది నాకేం అదేమన్నాడు, ఈ అబ్బాయి వాళ్ళు వచ్చిందని చెప్పిండు. అవును మేడం, ఆడ తలకాయ లేకుండా నేను తిరుగుతున్నా మేడం, నేను తలకాయ ఎత్తుకోలేకుండా తిరుగుతున్నా. నేను చెప్పిన ఫస్టే చెప్పిన, ఏమైనా ఉంటే వద్దు అని వాళ్ళ మమ్మీ కూడా చెప్పిన. వద్దు మా బావద్దు, ఇప్పటికే నాకు ఎట్లుందంటే ఆడ తలకాయ లేకుండా తిరుగుతున్నా నేను అని చెప్పిన. చెప్పేసరికి లేదు అది అని చెప్పి పోయి ఏదో టాబ్లెట్ చేసుకుని తిన్నది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. నేనేం చెప్పాను, నాకు తెలిసింది నేను చెప్పిన. చెప్పేసరికి నేను అన్నా ఇట్లా అవుతుంది, మరి నువ్వేమంటావు అంటే నాకు ఏం లేదమ్మా, నేను ఫస్ట్ చెప్పిన అని చెప్పిన. సరే ఓకే, ఇప్పుడు జరిగిపోయి ఇప్పుడు మీరు అప్పుడు ఎందుకు తీసారు అవన్నీ ఇప్పుడు మాటలు కాదమ్మా, అర్థమవుతుందా? మీకు తెలిసారు, వాళ్ళ అమ్మ నాన్న తీయించారు, నీకు ఇష్టపడే తర్వాత మళ్ళీ అతనితో వచ్చి ఉన్నావు, సంసారం చేసావు, అన్నీ చేసావు కదా. ఇప్పుడు ఆ జరిగిపోయిన కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడతావు? తర్వాత అతను బాగానే ఉన్నాడు కదా. ఈ అనుమానం వచ్చినప్పటి నుంచే కదా గొడవ. ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచే కదా మీకు గొడవలు. అవును, ఆ గొడవలు వచ్చినప్పుడు అతని మాట కన్నా నువ్వు వెళ్ళి తీయించేసుకున్నావు. అది లేదు, బలవంతం చేసింది మేడం. తీయించుకుంటే ఇంట్లో ఉండు, లేకపోతే నా ఇంట్లోకి రాకు అదే చెప్తున్నాడు కదా అతను. నాకు అనుమానం, అందుకనే తీయించుకోమని చెప్పాను. రేపు ఏమంటారు మేడం? నాకు అనుమానం ఉంది. ఊర్లో 3 times తీపిచ్చారు మేడం, ఇది 4th time. నేను నాకు తెలిసి అయితే 2 times మేడం, ఇదొకటి అదొకటి. ఇది మాత్రం పెళ్లి ఇప్పుడు అతనేమో 2 సార్లు అంటున్నాడు, మీరు 3 సార్లు అంటున్నారు. ఇప్పుడు దీనికి ఎవరు నేను వచ్చి చూడగలను అక్కడ? అతను దుర్మార్గుడు 3 సార్లు మీకు అబార్షన్ చేశాడని అనిపిస్తే మీరు అప్పుడే గొడవ చేసి అప్పుడే అందరికి విషయం చెప్పి అప్పుడే అతనికి తీర్పు మీరు తెచ్చుకొని ఉండాల్సిందే. ఎందుకు ఊరుకున్నారు? అప్పుడు అది తప్పు పని అయిపోయింది మేడం. చెప్పలేకపోయినా, మా అమ్మలకు చెప్పలే, ఈయన చెప్పినట్టు అన్ని విన్నా. మరి చెప్పిన అన్ని విన్నారు, మరి ఇప్పుడు ఇలా ఈ విషయంలో ఇతని విషయంలో మటుకు ఎందుకు వినలేదు? నేను అబ్బాయితో లవరే కాదు మేడం, అసలు సంబంధమే లేదు. మరి ఇప్పుడు మీ ఆయనకు ఒకసారి అనుమానం వచ్చింది, కాళ్ళ మీద పడ్డారు, మీరు బ్రతిమలాడారు, సరే అయిపోయింది మీ ఇద్దరి మధ్య. ఆ తర్వాత టోటల్ గా అతను కట్ చేసి ఉండాలి కదా. మీరు ఎందుకు మేడం ఊరికి వెళ్ళిపోయాను, ఊర్లో ఉంటే ఇక్కడ ఉండలే. నేను ఎప్పుడు వెళ్ళిపోయినావు? భయపడే వెళ్ళిపోయినావు. ఉండి భయపడే ఇద్దరిని తీసుకొని వచ్చి నేను ఒక్కనే పోయినా. నీకు ఆడ పలుకుబడి ఉందని ఇద్దరిని తీసుకొని వచ్చినావు. నేను ఒక్కనే పోయినా మేడం. అక్కడ అతను అడిగిన దానికి సమాధానం చెప్పి సో అప్పుడు వెళ్ళిపోయారు. మార్చి తర్వాత వెళ్ళిపోయారు. ఈ గొడవలు జరిగిన తర్వాత మీరు ఊర్లో ఉంటున్నాం, వెళ్ళిపోయారు కదమ్మా. ఇంకా తర్వాత ఏంటి నీకు అనుమానం? తర్వాత ఏం లేదు మేడం, అనుమానం అప్పుడు అనుమానం అదే నీకు కంటిన్యూ అవుతుంది. లేదు మేడం, నేను ఉన్నా ఇప్పుడు మొన్నటి దాకా ఉన్నా, 1 month బ్యాక్ వరకు ఉన్నా. ఉంటే ఏమైతుంది, నేను ఏ ఫోన్ పట్టుకున్నా నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు అమ్మాయిలతో తిరుగుతున్నావు అని నా మీద రివర్స్ అట్లా చేస్తుంది. చేస్తే నేనేం అనలే, నేను ఒక్క మాట కూడా అనలే మేడం. నా పని నేను చేసుకుంటున్నా, వస్తున్నా పోతున్నా. నాకు మనసు బాగాలేదు, నిద్ర పట్టాక నా తలకాయ నొప్పి, నేను ఫోన్ ఏదో చూసుకుంటా, నేను ఆడుకుంటా, ఏదో చేసుకుంటా ఉంటున్నా. అనుమానం పడి నైట్ 12 గంటలకు వచ్చి ఏదో నన్ను ఇది చేసి కోపం తెప్పించి, తల్లి నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు బాగాలేదు అని చెప్పినా కానీ వినకపోకుండా వస్తుంది. తలకాయ పోయి గోడ గుద్దుకుంటా, నేను చచ్చిపోతా, నేను మేడపల్లి నుంచి దూకి వస్తా అని రోజు టార్చర్, ప్రతిరోజు ఈ 3 నెలల నుంచి టార్చర్ అనుభవించి మొన్న కూడా లాస్ట్కి పైపు నుంచి పోయి దూకుతా అని చెప్తే భయపడి వెళ్ళిపోయినా. నేను
నైట్ వచ్చి 10 o'clock షాప్ క్లోజ్ అయిపోయినాక వచ్చినాక ఫోన్ చాటింగ్ చేస్తున్నాడు. అంటే ఫోన్ గేమ్ ఆడడం వేరు కనిపిస్తుంది మేడం, చాటింగ్ చేయడం వేరు కనిపిస్తుంది. ఎవరితో ఏం చేస్తున్నావు శరత్ అంటే ఇట్లా శిరీష్ అనే అమ్మాయి 4,000 ఇస్తాను అమ్మాయితో చాట్ చేస్తున్నాను. అమ్మాట అన్నడా లేదా అడగండి. సరే ఓకే అన్నాడు. అన్నాడు. నిన్నైతే చాట్ చేయమని చెప్పలే కదా, నిన్నైతే చాట్ చేయమని అతనే చాట్ చేసుకున్నాడు లేదా అతనే మాట్లాడుకున్నాడు ఏదో అతనే చేసుకున్నాడు చేసుకున్నాడు కదా. ఇప్పుడు దాంట్లో తప్పేంటి? తప్పేంటి అంటే ఆయనకు ఉంది మేడం. నువ్వేం చూసావు అతనికి ఆ సంబంధం ఉందని వాళ్ళిద్దరికి? నువ్వు చాటింగ్ అట్ట అంటున్నావు, నేను 2 సార్లు చూసినా. ఉన్నదాకా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయినా అన్నదంట అందరికి ఇంటికాడ. ఇంత గొడవ అయ్యింది, అతను ఊరు వదిలి వెళ్ళిపోయాడు, మీరు కలిసి ఉన్న కొన్ని రోజులు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. ఉండాలంటే అతను ఎందుకు నువ్వు ఇరిటేట్ మేడం ఎందుకు చెప్పాలా మేడం? నేను పక్కన పండుకున్నా నా దగ్గర రాకపోతుండే. కొన్నోళ్ళు రాకపోను ఏమైంది? పనుకోడు మేడం. అవును పోను, అతని ఇష్టం. మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి కదా, వచ్చినాయి. నువ్వు తప్పు చేసావు. ఏ విధంగా తప్పు చేసావు? నువ్వు అతనితో సంబంధం పెట్టుకుని తప్పు చేసావు నేను అనడాలే, బట్ నువ్వు సరిగ్గా బిహేవ్ చేయలే. అతనికి అనుమానం వచ్చే విధంగా బిహేవ్ చేసావు. అతనికి అనుమానం వచ్చింది, గొడవలు అయ్యాయి. నువ్వేం చేయాలి? కలిసి ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండి నువ్వు తగ్గుండి మళ్ళీ అతనికి పోయిన అనుమానాన్ని నువ్వు ఎలా తెచ్చుకోవాలని చూడాలి. అది వదిలేసి వచ్చిన అనుమానాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించడం మానేసి నువ్వు ఎందుకు రాలే, నన్ను ఎందుకు పట్టుకోలే, నన్ను ఎందుకు ముట్టుకోలే, నువ్వు దాన్ని ఉంచుకున్నావు దీన్ని ఉంచుకున్నావు, నేను చచ్చిపోతా నువ్వు మీరు గొడవ పెట్టారు. రోజు నాకు కూడా షాప్ లో చెప్పారు మేడం. ఆ రోజు ఏం మాట్లాడుతున్నారు మీరు? షాప్ లో ఇప్పుడు చెప్పారు, కొత్తగా మీకు ఈ కథలన్నీ గుర్తొచ్చాయి. ఇందాక మీరు చెప్పినప్పుడు ఈ కథలేం గుర్తులేవు నాకు ముందు కథ చెప్పినప్పుడు. ఆలోచించుకోండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. ఆడపిల్ల అన్నాక జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటారు? ఇప్పుడు జరిగిన గొడవకి వదిలేసి తర్వాత మీరు ప్రశాంతంగా మీరిద్దరు ఎలా కలిసి ఉండాలన్నది ఆలోచించడం మానేసి అతను మీకు సంబంధం అంటగట్టాడని మీరు అతనికి సంబంధం అంటగట్టి గొడవ పెట్టుకున్నారు. రోజు ఆ గొడవ తను 3 నెలలు ఉన్నాడు, చూశాడు, వెళ్ళిపోయాడు అతను. సరే అతనికి సంబంధమే ఉన్నా కూడా మీరు సైలెంట్గా ఉంటే నిజంగానే ఉన్నా మీరు చూసినా మీరు సైలెంట్గా ఉంటే అతను ఉండేవాడేమో. కలిసి మేడం 1 month ఉన్నా అట్లనే సైలెంట్ గానే ఉన్నా. 1 month చాలా టైమా? నువ్వు ఓపికగా ఉండుంటే గొడవ వచ్చిండదు కదా మీ ఇద్దరి మధ్య. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇతను నన్ను తప్పు పట్టాడని అతను తప్పు పట్టడం మొదలుపెట్టారు. మీరు తప్పు పట్టడం మొదలుపెట్టి అతను ఇరిటేట్ చేశారు. ఆ ఇరిటేషన్లో అతను ఇంకా వర్స్ట్ అయిపోయింది, సిచ్యువేషన్స్ బెటర్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే ఏ పరిస్థితికి వచ్చారని నాకు ఈ అమ్మాయి వద్దు అని చెప్పే విధానికి వచ్చేసారు. ఇది నిజంగా జరిగిన కథ ఇదే. సో మీకు తెలుసు ఇది ఎంతవరకు నిజం అన్నది తెలుసు. ఓకే, ఇదంతా నిజాలు, నేను చెప్తున్నది నిజాలు. మీ అమ్మ నాన్న వచ్చారు, మీ అమ్మ నాన్న కూడా వచ్చారు కదా, వాళ్ళని కూడా ఒకసారి పిలిచి మాట్లాడదాం. ఆ తర్వాత ఏం చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు వీళ్ళిద్దరి మధ్య జరిగిన కథ అంతా మీకు తెలుసు? మీకేం తెలియదు? మీరు వీళ్ళిద్దరు గొడవ పడ్డప్పుడు కూడా మీరు కట్నం అడగలే అమ్మాయిని? అట్లా అంటే మేడం మేము వీడికి వచ్చిన గొడవ పడ్డారని ఫోన్ చేసిందాం. అయితే వచ్చినాక ఏమైంది ఏం సంగతి అంటే ఆమె చెప్తలేదు ఈయన చెప్తలేదు, ఆ విషయం ఏందో మాకు చెప్తలేదు. అయితే ఈయన బాత్రూంలో పోయి స్నానం చేస్తుంది. మామయ్య ఇక కట్నం గురించి అంటుండో ఏందో నాతో మాట్లాడుతున్నాడు, అది కొంచెం తెలుసుకో అన్నది. కాబట్టి దానివల్ల నేను చేస్తున్నావా ఏంద్రా, అసలు విషయం ఏంది చెప్పమంటే నీకు తెలియదు నేను అంటుండు. నన్ను ఇక ఆడ ఇకరాయిస్తుడు, కొద్దిగా అన్నం పెట్టిరు, తిన్నాం, ఇక మా జాగా మేము వెళ్ళిపోయాం. వాళ్ళ అమ్మగారితో మాట్లాడి మీరు డబ్బులు ఏం అడగలే. అంటే అడిగితే ఇక్కడికి వచ్చి తీసుకోమని వాళ్ళు చెప్పారని అంటుందా అమ్మ? నేనేం అడగలే, వాళ్ళ అమ్మగారితో అడగలే, వాళ్ళ నాయనగారితో అడగలే. ఎవరు ఏం అడిగారు అమ్మాయిన? ఆ రోజు ఇలా అమ్మ ఇలా నాన్న ఇద్దరు వచ్చారు. అది మళ్ళీ మొత్తం కదా చెప్పకమ్మా, ఎవరు డబ్బులు అడిగిరంట మేడం, అడిగిరంట. ఫోన్ చేసి అమ్మ వాళ్ళు వచ్చిర్రు, మరి మీరు పలానా రోజు వస్తామని అంటే వాళ్ళు ఏదైంది అడుగుతూ చెప్పు అన్నది. అంటే ఎందుకని నేను అన్నా, అంటే వాళ్ళ కట్నం కావాలంట ఇప్పుడు, మరి మీ అమ్మ మీ నాన్నని కట్నం తీసుకుని ఇక్కడికి రమ్మను, అబ్బాయి అడుగుతుండు వాళ్ళిద్దరు వచ్చిర్రు అన్నది. అంటే నేనుండన్నా మనం పంచాయతీలు చేసినాం, ఇప్పటికే 2-3 కానుపులు తీసేసిర్రు, మరి కట్నం కావాల్సిన వాళ్ళు మరి పెద్ద మనుషులు ఉంటారు కదా అక్కడ మనం పంచాయతీ చేస్తే ఇంకా రామనీడికి వాళ్ళ ముందు మేము కట్నం ఇస్తాము, ఇట్లా చేసుకుంటూ వస్తే మేము ఎట్లా ఇవ్వాలని నేనుండన్నా. అంటే ఈ అమ్మాయి ఉండి వాళ్ళు అక్కడికి రమ్మంటారు, అంటే మేము ఆడికి రాము, వస్తేనేమో బొత్తలపాలెం వచ్చి ఇచ్చిపోవాను, లేకపోతే మిర్యాలగూడ అన్నా వెంకటాయపాలెం వచ్చి ఇచ్చిపోమన్నా అని వాళ్ళు అన్నారంట. అంట మీకు తెలీదు? లేదు, ఈమె చేసింది అక్కడనే ఉండరు, వాళ్ళు ఆడనే ఉండి ఆయన మాట్లాడుతుండు, ఆ అబ్బాయి ఫోన్ చేసి ఇచ్చిండు. ఇది జరిగిందా? నువ్వు నిజాన్ని నీ మీద బొత్తలపాలెం అని చెప్పలేదు, అక్కడికైతే మేము రాము అని చెప్పాను. సో మీరు కట్నం అడిగారు, వాళ్ళు ఇస్తామన్నారు, ఇస్తామన్నారు, అక్కడికి రమ్మన్నారు, ఇక్కడికే మా ఇంటికి అన్నారండి. బొత్తలపాలెం మాత్రం నేను అది ఓకే, ఏ పాలెం అన్నది వదిలేయండి, పాలెం పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ మ్యాటర్ అంతా మీరు అడిగారా, వాళ్ళు ఇస్తామన్నారా, వాళ్ళు అక్కడికి రమ్మన్నారా, మీరేం చెప్పారు, ఇదే కావాల్సింది కదా. ఈ విషయం నీకు తెలుసు. నేను నిన్ను అడుగుతున్నా ఒకే మాట,
ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చి నీకు డబ్బులు ఇచ్చారు ఆ రోజు అనుకుందాం, అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయావా? నువ్వు అమ్మాయితో మంచిగా ఉండేవాడా? లేదు మేడం, చెప్పాను అప్పుడు కూడా. తర్వాత నేను డబ్బులు ఇచ్చినా ఇది సాల్వ్ అయ్యేది కాదు, రాత్రి నాకు నైట్ ఇట్లా అవుతుంది ఇది అని వీళ్ళతో కూడా చెప్పిన. మరి అప్పుడు ఎందుకు అప్పుడే మీరు వాళ్ళ అమ్మతో చెప్పుండొచ్చు కదా, మీ డబ్బులు ఏం వద్దమ్మా మేడం. మీరు నేను ఇవ్వద్దు, ఫోన్ మేము చేస్తే ఒక్క ఇవ్వద్దు. నిమిషం మేడం, రమ్మంటే వాళ్ళ అమ్మ ఒక్కతే వస్తుంది, వాళ్ళ నాన్న రాడు. వాళ్ళ డబ్బుల విషయం మాట్లాడినప్పుడే మాకు డబ్బులు వద్దు ఏం వద్దు, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇంతే, మీ అమ్మాయి తప్పు చేసింది, నాకు డబ్బులు అవసరం లేదు, నువ్వు చెప్పుండాలి. తర్వాత కానీ వాళ్ళు చెప్పలే. చెప్పినా మేడం, ఏమంటే ఫోన్ మాట్లాడి పెట్టేసింది, డబ్బులు వద్దు నాకేం వద్దు అని కూడా చెప్పిన. మీ అమ్మాయి ఆయన తోటి మాట్లాడింది అది ఇది అని చెప్పిండు కదా. చెప్పిన తర్వాత మేము షాపుకు పోయినాం. ఈమె చేసింది ఎంత నిజము అబద్ధం ఎంత అని షాపుకు తీసుకొని పోయినా. తీసుకొని పోతే ఆ అబ్బాయిని పిలిపించినాం. పిలిపించి నాకు ఏంది అబ్బాయి అంటే, నా అంటే మాకు పాపం పిన్నవి ఏం తెలియదు అన్నాడు. మరి ఎందుకు చేసింది ఫోన్ అని నేను అన్నా అని ఈ అమ్మాయిని కొట్టిన. ఆ అబ్బాయి నా ముందు ఈ అమ్మాయిని కొట్టిండు. సరే కోపం మీ నుండి కొట్టిండులే అనుకోండి, నేను కూడా ఏం మాట్లాడలేదు. కొట్టి గొంతు బిసికి అది చేసినా నేనేం మాట్లాడలేదు. ఆ అబ్బాయిని పట్టుకొని నేను ఈ అమ్మాయి ఇద్దరం కొట్టినాం. నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు అది అంటే నేనేం చేయలేదు అంటే అని ఫోటో నెత్తిన పెట్టుకొని బాస్ చేసిండు. ఆ అబ్బాయి బాస్ చేయగానే ఆయన ఏమన్నాడు, అన్నారు నువ్వు ఇదంతా అనవసరం శరతు, నీ కడుపులో ఏందో ఉంది, ఆ అమ్మాయిని అంటున్నావు అంతే, మీది ఏదన్నా ఉంటే మీ ఊరు పెద్ద మనుషులు కాడ చూసుకోరి, అంతేగాని ఆ అబ్బాయి మేము రుద్దకు అని అన్నాడు. నువ్వు ఆ అబ్బాయిని కొట్టినావు, దేవుని ఫోటో నెత్తిన పెట్టుకుంటూ ప్రమాణం చేసిండు. చెప్పిన విషయాలన్నీ నా దగ్గర రికార్డు ఉన్నాయి. ఆమె మాట్లాడిందా లేదా వానితోటి, ఈమె మాట్లాడేది అంటుంది. ఆమె మాట్లాడింది నేను నిజం చెప్పించిన, మా అన్న కూడా చెప్పింది. మా అన్న పక్కన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూడా అడిగిండు తప్పు చేసినా అంటే మాట్లాడిన మాట్లాడిన రోజు ఫోన్ మాట్లాడి చెప్పిందా లేదా అడగండి. ఎట్లా చెప్పిందంటే మేడం నేను వెళ్ళిపోయినా ఇంటికి, ఏం తెలియదు మా అమ్మాయికి ఏం తెలియదు. షాప్ లో ఎవరిని ప్రతి ఒక్కరిని తెలుసు, షాప్ లో తెలుసు కదా. నేను వెళ్ళిపోయినా మేడం ఇంటికి పోయినాక ఆ పోలీస్ ఆయన ఈ అబ్బాయి ఇంకొక అతను ఎవరో ముగ్గురు వచ్చి ఇంట్లో కూర్చోబెట్టి గదిలో, నువ్వు నేను ఆయనతో మాట్లాడినా, నువ్వు చెప్తావా చెప్పవా, ఎందుకు చెప్తావా చెప్పవా అంటే ఆతరు పెట్టిరంట. పెడితే అదురుకి నేను మాట్లాడినా అని అన్నదంట. మీరు చెప్పేది చాలా తప్పు. ఒక్క నిమిషం ఉండండి. ఈ అమ్మాయి అలా బెదిరించి చెప్పుంటే ఆ మాట ముందు చెప్పాలి మాకు. అదే నేను చెప్పమన్నా. మరి మీరు అమ్మాయి అన్ని మీరు ఇట్లా వెనకేసుకొని రావద్దు. ఏం వెనకేసుకొని రావాలి? ఎన్ని అబద్ధాలు, ఇప్పుడు మీరు చెప్పే అన్ని అబద్ధాలే. అలాగెవరు బెదిరించి చెప్పరు, అది కూడా అర్థం చేసుకోండి. ఇవన్నీ కొత్త కథలు. మీరు ఒక్కొక్కసారి వచ్చి మీరు ఒక కొత్త కదా, ఆ అమ్మాయి ఒక కొత్త కదా. అమ్మ కొంచెం కట్నం గురించి మేడం ఒప్పుకున్నాము, ఎకరం పొలం రాయించుకుండు, మరి ₹1,00,000 ఇంట్లో 40 ఇస్తాను నేను కట్నం బంగారం వేసుకొని పోయినావు నువ్వు, నీ అమ్మ నీ అయ్య వదిలిపెట్టిపోతే నేను 10,000 రూపాయలు నేను 10,000 రూపాయలు నాకు బుట్టలేదు, నువ్వు అసలు నాకు బుట్టలేదురా, నువ్వు వాళ్ళు కట్నం 10 లక్షలు కట్నం వచ్చి అక్కడ నువ్వు వదిలిపెట్టిపోయినావు అని వదిలిపెట్టిపోతే మాట్లాడాలి. ఇక్కడ ఇద్దరు మాట్లాడితే నేనైతే మంచిగా చూసుకున్నా, మా బిడ్డని ఎట్లా చూసుకున్నా, మంచిగా చూసుకున్నా కదా, ఏం టార్చర్ పెట్టలేదు కదా, పోయిర్రు ఎట్లా చూసుకున్నా, మంచిగా చూసుకున్నా కదా. నేనేమంటానంటే మీ అమ్మాయి తప్పు చేసిందా లేదా దేవుడికి ఎరుక, అర్థమైందా? కానీ మీ అమ్మాయి చేసే పనులన్నీ అమ్మాయి తప్పు చేసింది అనే విధంగానే అందరికి అనుమానం వచ్చే విధంగానే చేసింది. అది తెలిసి చేసిందో తెలియక చేసిందో పిచ్చితనంగా చేసింది అమ్మాయి భయపడి చేసిందో ఎందుకు చేసిందో చెప్పకుండా ఎట్లా వెళ్ళిపోతాడు మేడం? మరి నీతో మంచిగా ఉండడానికి లేదు, మీరు ఇద్దరు దెబ్బలాడుకున్నారని చెప్పావు కదా. అదేం చేస్తున్నా ఫోన్ చేసినా నాకు, నువ్వు చేసినా 4 నెలల నుంచి గొడవ గింతలేదు తప్పు. మీరు ఇలా అరుచుకుంటే ఎవరికి ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు శరత్? నాకు వద్దు మేడం, నేను చెప్పాను నా ప్రాబ్లమ్స్, నైట్ ఇట్లా టార్చరు, కానీ ఎవరో ఒకరు చేస్తారు మేడం, ఖచ్చితంగా చెప్తున్నా. ఎవరు చేస్తారు? నేనైతే ఖచ్చితంగా చచ్చిపోతా. ఎందుకంటే నేను అనుభవించిన మేడం, 4 నెలలు ఎట్లా అనుభవించిన. సరే ఇప్పుడు అమ్మాయి మారి నీకు టార్చర్ పెట్టకుండా ఐదోసారి దీంతో మారి అని పెద్ద మనుషులు చాలా మంది చెప్పారు నాకు. అది కాదు శరత్, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నా ముందు ఒకవేళ అమ్మాయి ఒప్పుకుంటే, అమ్మాయి మంచిగా ఉంటారని ఒప్పుకుంటే, నేను నాకు మనసు ఒప్పుకోలేదు. అది ఎందుకు ఒప్పట్లేదు? ఇప్పుడు నువ్వు చెప్పిన నిజాలని ఎందుకు అనుకోవాలి? నేను చెప్పిన అబద్ధం కావచ్చు, అది నా ఆత్మ తెలుసు. అమ్మాయిని ఆమెకు తెలుసు, లేదు నేను చెప్పాను అతను వద్దే వద్దంటున్నాడు. ఎలాగా? మేము చెప్తే కలిసి ఉంటారా? న్యాయపరంగా చట్టపరంగా ఏమన్నా ఉన్నా కూడా ఏం చెప్తారు? సరే అతను విడాకులు కావాలంటున్నాడు, మీరు వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలి, అతను రీజన్ చెప్పాలి. విడాకులు అంటే నువ్వు అంత ఈజీగా కూడా అమ్మాయిని వదిలించేసుకోలేవు, అది కూడా చెప్తున్నా. పెళ్లి చేసుకున్నాక డాక్టర్ గానీ లాయర్ గారిని పిలిచిన ముందు వాళ్ళు ఏం చెప్తారు వినండి, ఆ తర్వాత మీ డెసిషన్స్ మీరు చెప్పండి, మేమేం చేయాలో మేము చెప్తాం. వీళ్ళిద్దరు కదా విన్నారు కదా.
మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ చెప్పేది ఒకటి వెరీ క్లియర్గా ఉంది మేడం. ఒకటి ఏంటంటే తెలిసి తెలియని వయసులో ప్రేమలో దిగటము, తర్వాత ఏంటంటే అది పారిపోవటంతో పాటు దాంతోపాటు దొంగతనము. అంటే ఏంటంటే ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని పెద్దలు అంటూ ఉంటారు. అంటే ఎందుకు 18 years అని పెద్ద ఆ కట్ ఆఫ్ అన్నది మనం ఎందుకు పెట్టాం అంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే కనుక అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని ఒక్క దెబ్బతో డిసైడ్ చేస్తాయి అంటానికి ఇంతకంటే మనకి ఇంకొక ఎవిడెన్స్ అక్కర్లేదమ్మా. ఇది చూసి ఎంతో కొన్ని వేలాది మంది ఆడపిల్లలు మగపిల్లలు నేర్చుకోవాల్సినటువంటి విషయం. 9th standard వరకు చదివింది ఉండేటటువంటి ఆ కొద్దిపాటి తెలివితేటలు ఇలా ఇంట్లోంచి పారిపోవటం కానీ, లేకపోతే ఇలా డబ్బులు పట్టుకెళ్ళిపోవటం కానీ, లేకపోతే ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మటం కానీ, ఆ తర్వాత ప్రెగ్నెంట్ అవటము, తర్వాత పదే ఎన్నిసార్లు అబార్షన్ అయిందన్నది నాకు తెలియదు. 3 సార్లు అంటున్నారు, 2 సార్లు అంటున్నారు. అంటే ఏంటంటే ఒక అబార్షన్ అది కూడా 6 నెలలు వచ్చిన తర్వాత చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు. కానీ చేయించుకునేటప్పుడు తల్లిదండ్రులుగా మీకు బాధ్యత ఉంటుంది, ఆ అమ్మాయికి బాధ్యత. ఎంత ప్రమాదం అమ్మది 6 నెలల కంటే. అది ప్రాబ్లం అని చెప్పారు ఏదైనా అమ్మా అంటే లైక్ బేబీ అది బేబీ ఆటు ప్రాబ్లం ఉంది, పుట్టినాకనైనా కానీ ఇబ్బంది అంటే అలాగే ఎట్లాగా ఈయన ఇబ్బంది పెడుతుండు కదా. ఆయన కోరిక లేకుండా ఒకటి అన్ని పద్ధతి ప్రకారం జరిగితే కనుక ట్రిపుల్ స్కాన్స్ అని ఉంటాయి. అంటే ఫాలో అప్ అన్నది కరెక్ట్ గా ఉంటుంది. అప్పుడు బేబీ హార్ట్ ఎక్కడైతే ఫార్మేషన్ ఉందో అడ్వాన్స్డ్ లోనే ఆ ప్రెగ్నెన్సీ అన్నది తీసేయటం జరుగుతూ ఉంటది. చివరి నిమిషం 6 నెలలు అయిన తర్వాత స్కానింగ్ తీసిరు. స్కానింగ్ తీస్తే 6 నెలల తర్వాత తెలుస్తుంది అన్న. 5వ నెలనే తీసుకుపోయారు. అబార్షన్ అన్నది ఒకసారి జరిగిందా 3 సార్లు జరిగిందా అన్నది ఆ వయసులో జరగవలసింది కాదు. అది దురదృష్టమా తెలివి తక్కువతనమా ఏంటన్నది పక్కన పెట్టండి. ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్పేటటువంటిది ఏంటంటే కనుక అనాలోచితం అన్నది, ఇన్నోసెన్స్ అన్నది చాలా విపరీతంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అన్ని నిర్ణయాల్లో ప్రతి మెట్టు కూడా అనాలోచితం, తొందరపాటు. అయితే ఏంటంటే ఏ మెట్టు దగ్గర కూడా అరే మనం తప్పు చేసామని చెప్పి వెనక్కి తిరిగి ఆలోచించి ఆ ఓపిక ఆ అమ్మాయికి కానీ చెప్పేటటువంటి ఓపిక మీకు కానీ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఇందాక నుంచి ఈ డిస్కషన్లో మనం చూస్తుంది ఏంటంటే ఎవరు తప్పు వాళ్ళు డిసైడ్ అవ్వట్లే. ఎప్పుడు కూడా ఆ తప్పు అవతల వాళ్ళమే తోసేయటం అనేది జరుగుతుంది. కానీ మన అమ్మాయి ఈ విధంగా తప్పు చేసి ఉండొచ్చు, ఈ మెట్టు దగ్గర తప్పు చేసి ఉండొచ్చు, మనం ఈ విధంగా కరెక్ట్ చేద్దాం అనేటటువంటి ఆలోచన, లాజిక్ అన్నది ఎవరూ వాడట్లేదు. శరత్ విషయానికి వస్తే కనుక ఈ అబ్బాయి చాలా తెలివితేటలుగా లాజిక్ వాడుతున్నాడు. కానీ ఆ అబ్బాయి తెలివితేటలు, లాజిక్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవటంలో కానీ, లేకపోతే ఆ అమ్మాయిని తీసుకెళ్లి వేరే చోట పెళ్లి చేసుకునే పద్ధతిలో కానీ, ఆ అమ్మాయి ఒకప్పుడు తప్పు చేస్తుంటే కనుక పదే తప్పు చేస్తుంటే కనుక తను ఏ విధంగా కరెక్ట్ చేయాలన్న దగ్గర ఆ లాజిక్, తెలివితేటలు ఉపయోగపడలేదు మనకు. మాదైతే క్లియర్గా అనిపిస్తుంది. అయితే ఏంటంటే నీలో ఉండేటటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ అయితే మాత్రం మాకు తెలుస్తుంది, అదైతే కనిపిస్తుంది. ఎందుకంటే 3 సార్లు అమ్మాయి తప్పు చేస్తుందో, 4 సార్లు చేస్తుందో, ప్రతిసారి ఆ అమ్మాయి నీ కాలమే పడినప్పుడల్లా నువ్వు అమ్మాయిని క్షమించమని అడగగానే నువ్వు క్షమించావు. అదైతే కనుక ఖచ్చితంగా మాకు నీ మీద అది గౌరవం అన్నది ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కనుక డబ్బు అన్నటువంటిది ఆ గౌరవాన్ని డైల్యూట్ చేసేస్తుంది. కట్నం అనేటటువంటి విషయం ఇప్పుడు వాళ్ళు చెప్తున్న డిస్కషన్లో ఇందాక అన్ని చోట్ల మనకు కనిపిస్తున్నటువంటి వ్యవహారం ఏంటి, అంతకుముందు మీ పేరెంట్స్ ఇద్దరు ప్రజెంట్ రాకముందు ఈ ఇష్యూ అంతా కూడా ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన, ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ మీద బేస్ అయ్యింది. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇక్కడ వచ్చారో వాళ్ళు చెప్పడానికి కంప్లీట్గా ఇదంతా కూడా ఒక డబ్బు వ్యవహారం కింద మారిపోయింది. నువ్వేమంటున్నావు, నేను ఆ అమ్మాయినే ప్రేమించాను, ఆ అమ్మాయి ఒక్కటి నాతో పాటు వస్తే చాలు, నన్ను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండేటటువంటి నీ ఆలోచన. వాళ్ళు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో కట్నం, మా అబ్బాయికి ఇంత కట్నం వస్తుంది, అంత కట్నం వస్తుంది అనేటటువంటి ఆలోచన. ఒకప్పుడు ఆ డబ్బు రాకపోతే కనుక మా అబ్బాయికి జబ్బు చేసింది, పెళ్లికి మా అబ్బాయి రెడీ కాడు అని చెప్పేటటువంటిది. సో ఏదైనా కూడా ఫైనల్గా వాళ్ళు ఏమంటారు అంటే కనుక ఇది డబ్బుతో ముడిపడినటువంటి వ్యవహారం కింద మారిపోతుంది. కానీ నేను ఇప్పటికీ కూడా అనుకునేది ఏంటంటే కనుక ఒకప్పుడు మనము మీ ఇద్దరికి కలిపి ఒక మంచి కౌన్సిలింగ్ లాంటిది ఏమన్నా ఏర్పాటు చేస్తే కనుక, అంటే నీ మనసులో చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా విపరీతమైనటువంటి కోపం ఉంది. ఇందాక నుంచి చెప్తున్నా కదా, నువ్వు చెప్పేటటువంటి ఫ్యాక్ట్స్, డేట్స్తో పాటు అన్ని మేడం కరెక్ట్గా ఇలా చెప్తున్నా అంటే కనుక అవన్నీ తెలివితేటలతో వచ్చినటువంటి విషయాలు, ఒక విధమైనటువంటి ఉద్రేకం, ఆవేశంతో వచ్చేటటువంటి విషయం. అయితే ఇన్ని రోజులు బట్టి చెప్తున్నటువంటి క్షమాపణ ఒక విధంగా ఉంటుంది మేడం. మీ సమక్షంలో ఈ స్టేజ్ మీదకు వచ్చేటటువంటి మనం వాళ్ళిద్దరికి న్యాయం చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి, ఇద్దరు చిన్నపిల్లల్లాగే మనం వీళ్ళిద్దరి వ్యవహారాన్ని మొత్తం చూస్తే మీకు ఆ కరెక్ట్ అయినటువంటి పద్ధతిలో మీకు కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే కనుక మీ మనసులో ఉండేటటువంటి ఏదైతే మనోవేదన ఉన్నదో, భేదాభిప్రాయాలు ఉన్నాయో తొలగిపోతాయి, అనుమానం అన్నది కూడా పూర్తి స్థాయిలో పోతుంది అని నా నమ్మకం. మ్యామ్ సరే, ఇప్పుడు సార్ చెప్పింది నేను ఇదే అంటే నేను సైకలాజికల్గా ఎలా ఉంటుంది అన్నదే విను అని చెప్పా. నీకు ఇందాక నేను చెప్పింది నీకు కోపం వచ్చిందో అర్థం కాలేదు. ఒకసారి మ్యామ్ కూడా చెప్తారు, ఆవిడ చెప్పింది కూడా వినా, ఆ తర్వాత ఏం చేద్దాం మేడం. ఇక్కడ 2 లక్షలు 1 లక్ష ఇలా వీళ్ళ జీవితాలు అన్ని ముడిపడిపోయి ఉన్నట్టున్నాయి. ఎందుకంటే
ఈ అమ్మాయి మిస్ అయినప్పుడు వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. దానికి ఆ కాంప్రమైజ్ కోసం అనే డబ్బులు ఏవో 2 lakhs ఏవో అంటే దాని గురించి ఇతను ఆ మ్యారేజ్ చేసుకున్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే అది కట్టాలి లేకపోతే మళ్ళీ ఏంటి అని చెప్పేసి నువ్వు ఆ కన్ఫ్యూజన్లోనే పెళ్లి చేసుకున్నావు. ఎందుకంటే నువ్వు అప్పుడు నీకు 20 ఏళ్ళు, నీకు అప్పుడు 20 ఏళ్ళు. ఆ 20 ఏళ్ల వయసులో ఏమని అడుగుతారు, అమ్మ నాకు ఈ బైక్ కొని లేకపోతే ఈ సినిమాకి వెళ్తా ఆ టూర్కి వెళ్తాను అనే ఏజ్లో నువ్వు ఒక అమ్మాయి తోటి నువ్వు చేసిన తప్పు కంటే నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయం మూలాన వాళ్ళు నీకు తప్పు కట్టి ఏదైతే 2 lakhs వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో అవి ఇవ్వలేని పరిస్థితితో ఇచ్చే పరిస్థితితో ఆవిడ మీదున్న ప్రేమ ఏదో ఒకటైతే మీ ఇద్దరి మధ్య అయితే పెళ్ళైంది. ఇంకొకటి మేడం ఇక్కడ చెప్పాల్సుకున్నది ఏంటంటే ఇంత చిన్న ఏజ్లో వాళ్ళకి లైఫ్ గురించి అవగాహన తెలియదు, ఏమీ తెలియదు. కాకపోతే పెళ్లి చేసుకున్నారు, మ్యారిటల్ లైఫ్ లీడ్ చేశారు. అన్ని లీగాలిటీస్కు రేపొద్దున ఈమెకు రైట్స్ ఉంటాయి. నువ్వు రేపొద్దున ఏం చేసిన దానికి కూడా నువ్వు రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పావు మేడం తోటి, ఆవిడ చేసిన బిహేవియర్కి నేను తల పగల కొట్టేసుకున్నాను ఇవన్నీ అంటే అదన్నీ మేమైతే ఇమ్మెచ్యూర్ యాక్ట్స్ అని అంటాం. ఏదంటే నాకు ఆ భార్య అంటే ఆయనకి ఆ అమ్మాయిని హ్యాండిల్ చేసే పరిస్థితి క్యాపబిలిటీస్ లేవు. ఎందుకంటే అంత పెద్ద జీవితం చూసిన అబ్బాయి కాదు కనుక అలాంటి పరిస్థితికి వస్తున్నాడేమో అని అనిపించింది. కాకపోతే ఏంటంటే మిస్సింగ్స్, కంప్లైంట్స్ ఇలాంటివన్నీ కూడా ఇంకా లేవు కనుక పిల్లలు అనే ఇష్యూని వీళ్ళిద్దరి మధ్యన ఇంకా కట్టి పడేసే ఒక బంధం కూడా లేదు ప్రస్తుతానికి. కనుక ఒక మంచి సిరీస్ ఆఫ్ కౌన్సిలింగ్ సెంటర్ అంటే వీళ్ళు ఉండేది కొత్తపేటేనండి. సో మీడియేషన్ సెంటర్ కూడా అక్కడ ఉంది. అవునా, ఆర్ఆర్ రంగారెడ్డి కోర్టులో మీడియేషన్ సెంటర్ ఉందండి. అక్కడ ట్రైన్డ్ కౌన్సిలర్స్ ద్వారా వీళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఒకటి. సరే నువ్వు ఇప్పుడు నేను చెప్పడం వల్ల నీకు చాలా కోపం వస్తుంది, నా దగ్గర లేదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంత నువ్వు ఎదిరించి నువ్వు పెళ్లి చేసుకున్నావు, కానీ కట్ చేయాలని అనుకుంటే ఈ కౌన్సిలింగ్ తర్వాత ఆయన తీసుకునే డెసిషన్ని అప్పుడు నువ్వు తీసుకోవచ్చు. అదే కానీ నువ్వు ఇప్పుడు ఈసారి ఏదైతే నువ్వు ఇందాక అన్నావో నాకు వద్దు అని అంటే డెఫినెట్గా నీ దగ్గర ఉండే ఏవైతే ఎవిడెన్స్లు ఉన్నాయో నువ్వు డైవర్స్ అనేది వేసుకోవచ్చు. కానీ అట్ ద సేమ్ టైం ఈ అమ్మాయికి కూడా ఉండే రైట్స్ కూడా ఉంటాయి. అవునా, ఆ అమ్మాయి 498 వేయచ్చు, మిగతా DVCలు వేయచ్చు, మొత్తం అన్నీ కూడా వేయచ్చు. కాకపోతే ఇంత చిన్న వయసులో మీరు అనుభవించే టైం అంతా కూడా కోర్టు మెట్ల చుట్టూ మీరు సంపాదించే డబ్బంతా కోర్టు ఖర్చు పెట్టేదానికి పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ ఒక్క ఆప్షన్ వాళ్ళు ఆప్ట్ చేసుకుని ఏంటి సిరీస్ ఆఫ్ కౌన్సిలింగ్స్, కొన్ని రోజుల దాకా మీరు కౌన్సిలింగ్ అనేది వెళ్ళి ఆ తర్వాత మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో అనేది అప్పుడు తీసుకుంటే అప్పుడు మీకు నిజంగా మేము తీసుకునే డెసిషన్ కరెక్టో రాంగో అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఏదో సామెత చెప్పినట్టు ఎవరి మీద ఇష్టమైన కోపమైన ఉన్నప్పుడు ఆ ఇష్టమైన వాళ్ళ మీద ఆ డెసిషన్ తీసుకోకూడదు అని అంటారు. కనుక మీరు ఆ డైవర్స్ విడిపోవాలనే డెసిషన్ ఇప్పుడు కాకుండా కొన్ని రోజుల తర్వాత ఈ కౌన్సిలింగ్ తర్వాత తీసుకుంటే డెఫినెట్గా ఒక పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరే ఇప్పుడు విన్నా కదా, నాకు తోచింది నేను చెప్తా వినండి. మీకు అది నచ్చితే చేయండి, లేదంటే ఇప్పుడు ఇక్కడ ఎవరో కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయాల్సింది లేదు, ఫోర్స్ చేసినా జరగదు. జీవితాలు అనేవి ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే కలిసి జీవించగలం. అది ఒక్క క్షణం అవ్వనివ్వు, 100 ఏళ్ళు అవ్వలేవు కదా. సో ఇప్పుడు మంచో చెడో మీరిద్దరు మీ పేరెంట్స్, ఆమె పేరెంట్స్ని ఆమె కష్టపెట్టింది, మీ పేరెంట్స్ని మీరు కష్టపెట్టారు. మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరు విపరీతమైన ప్రేమ ఉండింది. అందుకే ఇన్ని కష్టాలు వచ్చినా ఫైనల్గా మీరిద్దరు పారిపోయొచ్చు, పెళ్లి చేసుకొని కలిసి జీవించారు. అవునా, కాసేపు ఈ క్యారెక్టర్స్ అన్ని పక్కన పెట్టాయి. నీ వైఫ్ ఏం చేసింది, నీకు అనుమానం ఎందుకు వచ్చి అవన్నీ పక్కన పెట్టేసి అవన్నీ జరగలేదు అనుకుంటే నీకు తనంటే ఎంత ఇష్టం? ఏం లేదు మేడం. ఇప్పుడు కాదు, అప్పుడు ఇష్టం ఉందా లేదా? అప్పుడు ఉండే మేడం. ఇలాంటి జరగకపోయింటే నీకు ఆ ఇష్టం అలాగే ఉంటుంది. జరగకపోయి ఉంటే ఇట్లా ఎందుకు ఉండేటోళ్ళు? సరే ఓకే, ఇప్పుడు అలా జరిగింది. నేను తప్పు చేశాను, నేను అంటే యాక్చువల్గా అతనికి నాకు తప్పుడు సంబంధం లేదు. అతనితో ఫోన్ మాట్లాడి ఉండొచ్చు, అతనితో సరదాగా బిహేవ్ చేసి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, కానీ అతనితో నాకు తప్పుడు సంబంధం అయితే లేదు. నాకెప్పుడు నా భర్తే కావాలి, నాకు షరతే కావాలి అని అమ్మాయి అంటుంది. నీకు వాళ్ళతో సంబంధం ఉందండి, వీళ్ళతో సంబంధం ఉందండి, నేను ఇరిటేట్ చేసింది, అది చేసింది, నేను మ్యాక్సిమం ఆ ఇల్లు వదిలి పారిపోయే స్టేజ్కి అమ్మాయి తీసుకొచ్చింది. ఈ తప్పంతా అమ్మాయిది. ఆ తప్పంతా అమ్మాయి ఒప్పుకొని మిమ్మల్ని క్షమించమని అడిగి ఇక నుంచి ఆ అమ్మాయి నోరు తెరవదు, నువ్వు చెప్పిందే చేస్తుంది, నీకు నచ్చని పని ఒకటి కూడా చెయ్యదు. సో ఇలాగ అమ్మాయి ఉంటుంది. మా కోసం లేకపోతే నా కోసం నువ్వు ఒక 6 నెలలు టైం ఇవ్వు అమ్మాయికి. ఈ 6 నెలలు ఆ అమ్మాయి నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు ఉంటేనే మీరు ఫర్దర్గా కలిసి ఉండండి. లేదంటే మీ ఇద్దరు విడిపోవడానికి ఏం చేయాలో ఎలా చేయాలో నేనే ముందుండి జరిపిస్తాను. ఒక అవకాశం ఆ అమ్మాయికి లేదు మేడం, ఇవ్వు. అవకాశాలు ఏం లేవు మేడం. నేను ఇంతకుముందు చాలా ఇచ్చా, మొన్న కూడా ఎట్లా అయింది. అలా కాదమ్మా, ఇంతకు ముందు ఇచ్చింది వేరే షరత్. నేను కాదనడలే, నీకున్న బాధ నాకు అర్థమవుతుంది. నేనేమన్నా నువ్వు చేసిన తప్పని నేను ఏదన్నా అనలే కదా.
అమ్మాయిని ప్రేమించే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు చేసుకున్నాను కదా. సో ఆ ప్రేమ అనేది ఉండాలి కదా ఏదో ఒక మూల. పోగొట్టుకుంది మేడం, ఇంకేం నుంచి వస్తుంది మేడం? అంటే ఇంకొకసారి నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు ఎన్నిసార్లు ఉంటుంది మేడం? ఎన్నిసార్లు ఉంటుంది? ఎన్నిసార్లు అవుతుంది? అలా కాదు అలా కాదు అలా కాదు. నువ్వు ఒకసారి నువ్వు ఇంకొక అవకాశం ఇవ్వచ్చు ఆ అమ్మాయికి. అంత ఇప్పుడు నువ్వు అంత భయంకరమైన విషయం తప్పు సరే నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు నువ్వు అవకాశం లేదంటావు, ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నీ మీద కేసులు, మీ కుటుంబం మీద అలా కాదు. నువ్వు ఎందుకు అంత ఏడికైనా పోనీకి సిద్ధమున్నా మేడం. ఈడి కూడా ఎందుకు వచ్చాను లైవ్ ప్రోగ్రామ్ ఏమైతే నేను ఎక్కడ తప్పు చేయలేదు. నేను పోతే పోయినా, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళకే రైట్స్ ఉన్నాయి, నడుస్తున్నాయి. వాళ్ళు ఏది చేసినా నడుస్తుంది, మాకు నడవదు. అందుకే ఇప్పుడు ఇది కూడా అలా అనుకోకాదు మేడం. ఇప్పుడు రూల్సే అది, మన ఇండియన్ రూల్సే అది. ఇక్కడ నీ కేసు సంగతి వదిలే. సాధారణంగా జరిగేది ఆడవాళ్ళకి అన్యాయాలు ఎక్కువ జరుగుతున్నాయి, మగవాళ్ళకి ఎక్కువ అన్యాయాలు ఆడవాళ్ళకి జరుగుతున్నాయి కాబట్టే కదా ఇలాగ చట్టాలు వచ్చింది. మరి మా సంగతి కూడా చూడాలి మేడం. ఇలాంటి ఉంటారు, ఇలా చేస్తారు. మరి మా సంగతి ఏంది? మరి అన్ని కేసులు పెడతారు, నడుస్తుంది. అలా కాదు. ఇప్పుడు అమ్మాయి నేను చేసిందే రైట్ అని అంటే నువ్వు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఆ అమ్మాయి నేను చేసింది తప్పే, నేను భయపడి చేశాను, ఇంకొకటి చేశాను తప్పే, నేను క్షమించమని. 3 సార్లు ఇప్పుడు 3వ సారి ఎన్నిసార్లు ఉంటాం? 3 సార్లే కదా, అయిపోయింది కదా, వెళ్ళిపోయాడు అనుభవిస్తే తెలుస్తుంది మేడం. 3 సార్లు ఇప్పుడు పోయి ఉంటే నేను ఇవాళ ఏమయ్యేది? అలా కాదు సరే. మా అమ్మ నాన్నకు ఒకనే నేను, మరి అప్పుడు ఏమయ్యేది? నువ్వు అలా చెప్పక, నేను చెప్పేది విను. ఫస్ట్ సారి తప్పు జరిగింది, ఆ తర్వాత తప్పులు 2 ఏంటి? నీకు తెలిస్తే నీకు కోపం వస్తుందేమో అని ఆ అమ్మాయి నీ దగ్గర దాచింది, అంతేగాని అమ్మాయి తప్పేమీ చేయలే. తప్పేం చేయలే మేడం, తప్పు చేసిందంతా నేనే. అరే నువ్వు నేను నువ్వెందుకు అట్లా తీసుకుంటున్నావు? విడాకులను వెళ్ళనా కోర్టులో కూడా అదే చెప్తారు, మీరిద్దరు కలిసి అంతే. ఎంతవరకు ఎందుకు అట్లా నువ్వు వెళ్ళి శిక్షిస్తే ఉండాలనుకుంటున్నాను? చూసి నాకు విరక్తి చెందింది, లైఫ్ మీద విరక్తి. సరే ఇక్కడ నుంచి అమ్మాయి ఇలా చేయదయ్యా, నువ్వు ఒక అవకాశం 2 నెలల ముందు కూడా ఇట్నే అన్నారు మేడం. అరే ఇంత 4వ ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక 3 నెలలు అంటున్నా మేడం. నేను అనేది ఒకటే ఫైనల్, నాకు వద్దు మేడం. మీరు 7 వరకు పోయినా నేను 6 వరకు వస్తా. మీరు ఏ శిక్ష చేసినా నేను భరిస్తా, అంతే. ఇప్పుడు అమ్మాయి ఎంత దూరం అన్నా వెళ్తుంది, నువ్వు అట్లా చేసావు ఇట్లా చేసావు, ఆ కేసులు ఈ కేసులు వేస్తే తిరుగుతానంట పోలీస్ స్టేషన్. తిరుగుతాను మేడం, తిరుగుతాను. అవసరమైతే లోపల కూడా ఉంటాను. అంతేగాని నువ్వు ఆ అమ్మాయితో ఉండవు. ఇప్పుడు మా గురించి ఒక 1 నెల రోజులు ఉండవా? ఒక 1 నెల రోజులు అవకాశం ఇచ్చి చూడు అమ్మాయి మారుతుందా లేదా అని. లేదు మేడం. అని నీకు అంత అనుమానం అమ్మాయి మారదని? ఉందా మేడం, తెలిసింది కదా, ఇంకేం మారదు. దీంతో 3rd టైం, దీంతో 4th టైం అవుతుంది. సరే అదే అందుకని ఇప్పుడు నువ్వు ఆ పని చేయమ్మా. నువ్వు నీకైతే నువ్వు డైవర్స్ ఒప్పుకోవు, నీకు అతను కావాలని చెప్పు, వెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇవ్వు. నువ్వు అదే విధంగా మేడం చెప్పినట్టు వెళ్ళి కౌన్సిలింగ్ పిలువు, అతను రావాలి, కౌన్సిలింగ్ అటెండ్ చేయాలి. ఆ తర్వాత కూడా అతను కాదే విడాకులను ఇస్తే నీకు మొత్తం నీ జీవితాంతం నీకేమేమి చూడాలి, ఎలా చేయాలి అన్నీ అతను ఇవ్వాలి. అవన్నీ కోర్టు ద్వారా అడిగి తీసుకోవచ్చు. అది తీసుకోవడానికి ముందు నువ్వు వెళ్ళి న్యాయపరంగా నాకు కావాలి, నేను విడిపోవాలనుకోవటం లేదు అని నువ్వు కౌన్సిలింగ్కి వెళ్ళు. వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు పిలిచినప్పుడు అతను వెళ్ళకపోతే అతనిదే తప్పు అవుతుంది. మేడం 4 సార్లు చాయిస్ ఇస్తాను, ఎప్పుడు 4 సార్లు ఇయ్యలేదు మేడం. అంటే 4 సార్లు అంటే అతను అనడం ఫస్ట్ టైం మీ ఇద్దరిని చూసినప్పుడు మీరు క్షమించమంటే వదిలేశాడు, ఆ తర్వాత ఇంకోసారి ఏదో జరిగినప్పుడు వదిలేశాడు, షాప్ లో గొడవ జరిగినప్పుడు కూడా వదిలేశాడు. ఇలా 3 సార్లు వదిలేసి 4వసారి కూడా మీరు కలిసి చూసిండు మేడం. ఇలా తప్పు చేస్తుంటే చూసింది అయితే ఏం లేదు. ఆయన కావాలనే నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా అబ్బాయిని తీసుకొని వచ్చిండు. వచ్చినప్పుడల్లా తాగటం, నేను వచ్చినప్పుడల్లా అబ్బాయిని తీసుకురావటం. నేను ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు అబ్బాయి తోటి ఉంటాము. కావాలనే మొత్తం రావట్లేదు అని అనుమానించి చెడు మాటలు ఇట్లా చేస్తుండే మేడం. అమ్మా ఇప్పుడు చెడు మాట్లాడినాడా? నువ్వు పోగా నాకు నువ్వు అతను చెడు మాట్లాడినాడా, చెప్పుడు మాట్లాడినాడా, అది అంతా అయిపోయింది, మీ స్టోరీ అంతా అయిపోయింది. నువ్వు ఏం చెప్పినా అతను వినే పరిస్థితిలో లేడు. ఇప్పుడు నేను అందుకని ఏమన్నాను, వాళ్ళ మొత్తానికి జరిగినన్ని మర్చిపోయి వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని క్షమించమని అడుగుతారు. ఇప్పుడు కూడా మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఆ కుటుంబం మొత్తం వచ్చి మిమ్మల్ని క్షమించమని అడుగుతారు. నువ్వు ఆ అమ్మాయికి ఒక అవకాశం ఇచ్చి ఒక 2-3 నెలలు ఆ అమ్మాయి మారుతుందా అని చూస్తావా లేదా? లేదు, అది కూడా అడిగేసాం. ఇప్పుడు అబ్బాయి కుదరదు అంటున్నాడు. ఇంక చేయగలిగిందల్లా మీరు చట్టపరంగా న్యాయపరంగా ఏం చేసుకోగలరో మీ అమ్మాయికి అదే చేసుకోవాలి. లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఉంటారు. ఎక్కడైతే మీ కొత్తపేటలో అక్కడ ఫ్యామిలీ కోర్ట్ అని ఉంటుంది, అది సిటీ సివిల్ కోర్ట్ అని ఉంది. అక్కడ మీకు మీడియేషన్ సెంటర్ అని ఉంటుందమ్మా. అక్కడ PLC అంటారు, ప్రీ లిటిగేషన్ కేసు. అంటే మేము కలిసి ఉండాలని అనుకుంటున్నాము, మా ఇద్దరి మధ్యన కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, మమ్మల్ని ఇద్దరిని కలిపి ఉంచడానికి మాకు కౌన్సిలింగ్ చెయ్యండి అని ఈ అమ్మాయి ఎప్పుడైతే అడిగినప్పుడు ఆ అబ్బాయికి సమన్స్ లాంటివి పంపిస్తారు. సో దానికి ఎలా చేయాలో అవన్నీ మేడం చెప్తారు, మీరు అన్నీ ఫాలో చేసి దాని ప్రకారం వెళ్ళండి. దానికి ఏదైనా సహాయం కావాలన్నా మమ్మల్ని అడగండి, మేము చేస్తాం. సో అన్ని లీగల్ ప్రొసీజర్స్కి వెళ్ళడానికి మీరు రెడీ?
సరే ఇంకా అంతకంటే ఏం చేయలేము. మరి మాకు తెలియదుగా మేడం అక్కడ. అదే మేమే చెప్తారు మేడం చెప్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఎలాగ ఏం చేయలేదు. నేను మా ఊర్లో ఉండలేను, ఇంట్లో వెళ్ళిపోయాను, అక్కడ బతకలేను. నాకు ఆయన కావాలి, ప్లీజ్ నీకు దండం పెడతా, నాకు ఆయన దక్కి అని చెప్పినట్టు ఉంటాం. నాకు ఎక్కడ పడి ఉంటే అక్కడ పడి ఉంటే నాకు వదలాలి కావాలి. అది నువ్వు ఇప్పుడు చెప్తావు కదా, అయిపోయింది కదా. అబ్బాయి అయితే వద్దంటున్నాడు కదా. ఫస్ట్ చెప్పకుండా ఇప్పుడు అన్ని వాళ్ళని బాగా గట్టి కొట్టుకుంటున్నారు, బాగా నేర్పుతుంది కదా. ఇప్పుడు గట్టిగా అబ్బాయి 4 నెలలు ఉన్నాడు, మీరిద్దరు కలిసి ఉన్నారు. ఉన్నప్పుడు మీరు గొడవలు పడి మీరు చేసుకొని 4 నెలలే పాప. 4 నెలలు నువ్వు కరెక్ట్ గా ఉంటుంటే కరెక్ట్ గా జరిగింది. నిజమైన అబ్బాయితో ఎటువంటి తప్పు పని చేస్తుండే, ఇంత దగ్గరికి ఇంత దూరం రాకపోతుంటే, టీవీ దాకా రాకపోతున్నాడు. మీరు అబ్బాయితో తప్పుడు పని చేశారన్నందుకు అబ్బాయి ఇప్పుడు మిమ్మల్ని వదిలేదు. అదేం కాదు, అది డిస్కషన్. అది అయిపోయింది. ఆ అబ్బాయి ఊరు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా మీరు 4 నెలలు కలిసి ఉన్నారు. ఈ 4 నెలల్లో మీరు అతన్ని మాక్సిమం ఇరిటేట్ చేశారు, కానీ మీకున్న ఇప్పుడు అతనికి అనుమానం ఉండింది. అనుమానం సరే మేడం, మరి వదిలేసిండు 3 సంవత్సరాలు వాడుకుంది. ఆ పరిస్థితి ఏంది? మేము అంతలోనే ఉన్నాం. మరి అవును ఎవరిని